ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వసృష్టికి కారణభూతుడా, సకల ఆశీర్వాదములను మాపైన కుమ్మరిస్తూ కాచి కాపాడుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన ప్రేమ కలిగిన కృప కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు నాయన. మమ్ములను, మా బిడ్డలను, మాకు కలిగినటువంటి సమస్తమును మీ యొక్క కాపుదలలో భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సూర్యోదయమును ఈ మంగళవార కాల సమయంలో చూడలేని వారు అనేకులు ఉన్నప్పటికీ తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి మమ్మల్ని ప్రేమించి ఈరోజు సజీవంగా మీ పాద సన్నిధిన నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 32వ చరణం. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆమేన్. అవునయ్యా, ఈ రోజున మీ యొక్క బలము మాకు దయచేయండి. ఈ రోజున మీ యొక్క జ్ఞానము మాకు దయచేయండి. ఏ మార్గంలో ప్రయాణించాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, మా జీవితంలో బలం కలిగి ఎలా ముందుకు సాగాలో ప్రతి విషయంలో మీరే మాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. అనేక మంది బలహీనులుగా ఈరోజు ఉంటుండగా వారందరికీ తండ్రి మీరే బలాన్ని దయచేయమని, శక్తిని దయచేయమని, జ్ఞానాన్ని నింపమని, మీ కృపలో ప్రతి ఒక్కరిని రోజంతా భద్రపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాలంలో మమ్మల్ని, మా దేహమును, మాకున్న సమస్తమును మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. మీకు విరోధంగాను, మీకు ఆయాసకరంగాను మా జీవితాలు ఉండకుండా సహాయము దయచేయండి. మీ నామాన్ని గణపరిచే క్రియలు మీరే మా ద్వారా జరిగించుకొనండి. మా కనుచూపు, మా మాటలు, మా ప్రవర్తన అన్నీ కూడా మీ యొక్క ఆధీనంలో ఉంచుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, మా యొక్క ప్రతి పనిని బట్టి కూడా అడుగుతున్నాం. మా పనులన్నిటిలోనూ దీవెనలను, ఆశీర్వాదములను దయచేయండి నాయన. యథార్థంగా పనిచేస్తూ నమ్మకత్వం కలిగి అయా ప్రతి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలిగే కృప దయచేయండి తండ్రి. ఎంతోమంది మా పనులకు ఆటంకంగా ఉంటున్నారు. వారెవ్వరు కూడా మా పనులకు ఆటంకంగా రాకుండా మా మార్గాలన్నీ కూడా సరళపరచండి నాయన. ఆగిపోయి ఉన్న పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. అదేవిధంగా నూతన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని గురించి కూడా అడుగుతున్నాం తండ్రి. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా మా ప్రతి ప్రయాణమును బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మా యొక్క రాకపోకలను దీవించండి. మా ప్రతి ఒక్క మార్గములలో మీ యొక్క దేవదూతల కాపుదల కంచెను దయచేయండి. ఏ అపాయమును, ఏ ప్రమాదమును, ఏ సమస్యను మాకు ఎదురవకుండా మేమందరము కూడా సురక్షితంగా ప్రయాణించగలిగే కృప దయచేయండి నాయన. అదేవిధంగా ప్రభువా, మాలో ఉన్న ఎవ్వరూ కూడా ఈ రోజున ఆకలితో అలమటించకుండా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అనారోగ్య పరిస్థితుల వలన, ఆయా సమస్యల వలన బాధించబడకుండా ప్రతి ఒక్కరికి మీరే తోడై ఉండండి. ప్రతి బిడ్డకును సమృద్ధిని దయచేయండి తండ్రి. గృహాలలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ రక్షణ దయచేయండి. ఏ దుష్టుడు కూడా వారిని ముట్టకుండా కాపాడండి. బిడ్డల హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి చెకప్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి బిడ్డలు అటెండ్ అవ్వబోతుండగా జ్ఞానము దయచేయండి. ముఖ్యంగా వారు జ్ఞాపక శక్తి కలిగి వాటన్నిటిలో సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయండి. అయ్యా, ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మా తోటి వారిని ప్రేమిస్తూ ఎటువంటి గొడవల్లోకి, ఎటువంటి విభేదాల్లోకి మేము వెళ్ళిపోకుండా ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు,
అపవాది ఉచ్చులకు దూరంగా ఉంటూ జ్ఞానము కలిగి ప్రవర్తించే కృప దయచేయమని, మాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజున నెమ్మదికరమైన శాంతి సమాధానములు కలిగిన జీవితాన్ని ప్రసాదించమని, మీ యొక్క కృపను బట్టి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని వారి కుటుంబాలను దీవించండి అయ్యా. ముఖ్యంగా ఈ రోజున మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవారిగా పాలిభాగస్తులుగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.